ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముండనైన నా మానసమును సైతము ఆకర్షించుతున్నది. వీరునానుడు లాలించి ఉండరు కదా. ఏమి వీరుల రూప లావణ్య అతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరవయ్యుడును? ఓ ఈ వీరులెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? ఓ ఈ వీరులెవరు? ఇచ్చిన ఉండటకు గతం ఏమి? నీ వేషత్వమే లేదే, సజీవ మనుష్యాకృతిని భ్రమింపజేయుచున్నవే ఈ సాలభంజితుడు. ఓ మైని లోకోత్తర కళా కౌశలము అద్వితీయము, మైని లోకోత్తర కళా కౌశలము అపూర్వము అపూర్వములే. ఆహా, ఏమి ఈ మైసభ నిర్మాణ చాతుర్యము! అనుపమానమై ఆశ్చర్య జనకమై అపూర్వ దృశ్యమై అలవారుచున్నాయి. అది మయ బ్రహ్మ శిల్ప చాతుర్యం అమోఘమై ఆతని ప్రతిభ నిరుమడింపజేయుచున్నది కదా. ఇది నేత్రాంధకరంపై మనోరంజకంపై అలవారుచు మేలు పరవశింపజేయుచున్నది కదా. మరకత మాణిక్య వజ్ర వైఢూర్య నీలగోమేధికాచర్య కంకృత నిర్మింపకు కుడ్యంబులతోను, పుష్పలతాంకృత నవస్తంభ రాజంబులతోను, చంద్రకాంత స్ఫటిక నిర్మితమ సౌపార భక్తులతోనూ జీవకళ యుట్టిపడు ఈ మయ వాస్తవముగా ఇంద్ర లోకాధిపతి పురంధరుని ఆస్థానమును మరిపింపజేయుచున్నది. ఈ సభా సోయగంబు గాంచు కొలది సర్వామర బృందేంద్రార్క నలశశి లోకంబులు కూడా దీనికి తుల్యంబులను సందేహము జనించుతున్నది. భూతల స్వర్గమునకు దీనిని గాంచు బ్రహ్మచ్యుత మహేశ్వరులే దిగ్భ్రమ చందకర రొంటలో అణు మాత్రము సందేహము లేదు. జగత్యంబును ముదావహంబును అగు రచనా నైపుణ్యం బిట్టి ఎడగావించిన మయ బ్రహ్మకు జోహారు జోహారు జోహారు. ఏమది సభాభవనమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగనున్నది. వివిధ ఫల ఫరాణత శేఖ శిఖ తరువర విరాజితంబు, రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిళ పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు, భాసుర పుష్ప గుచ్చ శ్రవణ్ మధుర మధుర శాస్త్రార్థ సంభ్రమ భ్రమర కోమల ఝోంకార నినాద మేదురంబు, మేదుర మధుకర ఘన ఘన ఘనాగన సంకానర్తన క్రీడా విరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు, రమణీయ కోమల కలాప కలాప ఆలాప మంజుల దోహద దూప ధూమాంకుర సంకీర్ణంబు, సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. కీర్తనాయక నూత్రారామ రంజామాన కౌరవ వంశవర్ధనమయ ప్రమోదావహంబుకు ఈ నిష్కటంబు తక్కువలకు అద్భుత దర్శనీయమగుట నిర్వివాదాంశము నిర్వివాదాంశము. మయసభ 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 అని సామాన్య జనుండ మొదలు రాజ కంఠీరవుల పర్యంతము ఏకగ్రీవముగా దీనిని వర్ణించుట సై అయినది. ఇందలి ఫలకుసుమజాలను మహదానందమును కలిగించుచున్నవే. కాసారమా ఇది? ఉండి లేనట్లుగాను లేక ఉండినట్లుగాను కనపడుతున్నదే. ఇది జలాశయమే, ముమ్మాటికి జలాశయమే. జలాశయమే కాకుండా ఈ బిస సూత్రములను ఈ శతపత్రాధికములను ఎట్లుండును? ఏమిటి శృంగార వైభవము! సమస్పర్శ మాత్రను నూతన చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు, మంద పవన చాలనోద్భూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యంబు, కమల కోకలదాది నానావిధ జలకుసుమ రాగారుణిత ధరీభాగంబు, ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహంబు, గ్రీవాలంకృత విశిసూత్ర బాలిక సందీప్త హంస హంసీగణ విభూషితంబు.
వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు. చూడని అది అపూర్వ రమణీయ ఆకృతిని తలపింపజేయుచున్నది. ఇందలి మధువారి పూరమును ఇంచుక గ్రోలి ఈ పరిసరమున ఒక్కింత విశ్రమించదగాక.